వృషభ రాశిలోకి దేవగురువు ఈ మూడు రాశుల వారు విలాసవంతమైన జీవితం గడుపుతారు. వేద జ్యోతిష శాస్త్ర ప్రకారం ట్రాన్సిట్ అనేది మొత్తం 9 గ్రహాలు 12 రాశులకు నేరుగా సంబంధించింది. ట్రాన్సిట్ అనే గ్రహాల కదలిక ఒక గ్రహం నుంచి ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడాన్ని ట్రాన్సిట్ అంటారు. గ్రహాల సంచారం వ్యక్తి జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం అన్ని గ్రహాలు ఒక నిర్దిష్ట కాలంలో రాశి చక్ర గుర్తులను మారుస్తూ ఉంటాయి. ఒక గ్రహం తన రాశిని మార్చినప్పుడు అది అన్ని రాశి చక్ర గుర్తుల వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. జ్యోతిష శాస్త్రంలో బృహస్పతిని జ్ఞానకారకంగా పరిగణించబడుతుంది. జన్మరాశిలో బృహస్పతి బలంగా ఉంటే వ్యక్తి జ్ఞానవంతుడు, అన్ని గుణాలతో నిండి ఉంటాడు. జ్యోతిష విశ్వాసం ప్రకారం ఎవరి జాతకంలో బృహస్పతిని ఉంచారో ఇతర గ్రహాలన్నీ కలిసి అతనికి ఎటువంటి హాని చేయవు. దేవగురువు బృహస్పతి ప్రత్యక్షంగా 2025లో రాబోతుంది. వీరి ప్రభావం 12 రాశులపై సానుకూలంగా ప్రతికూలంగా కనిపిస్తుంది. కాబట్టి గురువారం నాడు దేవగురువు ఎప్పుడు ప్రత్యక్షంగా ఉండబోతున్నాడు, ఏ రాశి వారికి దేవగురువు బృహస్పతి ఆశీర్వాదం పొందబోతున్నారు, ఈ నివేదికలో వివరంగా తెలుసుకుందాం. వాస్తవానికి అయోధ్య జ్యోతిష్కుడు పండిత్ కల్కీరామ్ మాట్లాడుతూ జ్యోతిష శాస్త్ర లెక్కల ప్రకారం జనవరి 4న మధ్యాహ్నం 3 గంటల 9 నిమిషాలకు దేవగురువు బృహస్పతి వృషభ రాశిలో ప్రత్యక్షంగా కదలబోతున్నాడని, ఇది కొన్ని రాశులపై భారీ ప్రభావాన్ని చూపుతుందని చెప్పారు. అటువంటి పరిస్థితిలో బృహస్పతి ముఖ్యంగా 3 రాశుల పట్ల దయ చూపవచ్చు. మీరు అనేక పనులలో విజయాన్ని కూడా పొందవచ్చు. ఆ 3 రాశులేంటో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి బృహస్పతి ప్రత్యక్షంగా వృషభ రాశిలో సంచరించడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఈ కాలంలో వ్యక్తి తన సొంత ఉపాధిని చేసుకోవచ్చు. మీరు కార్యాలయంలో అద్భుతమైన విజయాన్ని కూడా చూస్తారు. ఈ మార్పు మేషరాశి వారికి ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరుస్తుందని నమ్ముతారు. అలాగే సంబంధాలు కూడా మెరుగుపడతాయి. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ప్రతి పనిలో అఖండ విజయాన్ని పొందుతారు. ఇక చాలా కాలంగా పూర్తి కాని పనులు కూడా త్వరగా పూర్తవుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ కూడా లభిస్తుంది. కెరియర్లో అనుకున్న విజయం సాధిస్తారు. దీంతో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి కానున్నాయి. ఇక కుంభరాశి. కుంభరాశి వారికి సమయం చాలా బాగుంటుంది. ఇంట్లో ఆనంద వాతావరణం ఉంటుంది. వ్యాపారస్తులు వ్యాపారంలో వృద్ధి చెందుతారు. ఆదాయం మెరుగుపడుతుంది. ఇక ప్రతి రంగంలో విజయం కూడా సాధిస్తారు.